హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో మోస్ట్లీ ఏపీ పీజీసెట్ 2026 అందరూ లైఫ్ సైన్సెస్ పేపర్ని అటెంప్ట్ చేశారు. సో లైఫ్ సైన్సెస్ పేపర్లో అసలు ఏ కోర్సు ఉంటుంది మనకి, లైఫ్ సైన్సెస్ పేపర్లో మనం ఏ కోర్సెస్లో మనం అడ్మిషన్ చేయొచ్చు అనే దానికి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అవి నేను మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే లైఫ్ సైన్సెస్లో ఉన్న కోర్సెస్ ఏ యూనివర్సిటీలో ఉన్నాయి, ఏ యూనివర్సిటీలో ఏ కోర్స్ ఉంది, ఏ యూనివర్సిటీలో ఏ కోర్సు లేదు, అంటే ఏ యూనివర్సిటీ ఏ కోర్స్ ఆఫర్ చేస్తుంది ఏంటి అనేది క్లియర్ కట్గా నేను చెప్తాను. అండ్ ఏపీపీసెట్ 2026 కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందనే డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను క్లారిటీగా. సో ఈ వీడియో ఫుల్ టిల్ ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ పక్కన లైఫ్ సైన్సెస్ అని ఉంది. ఈ లైఫ్ సైన్సెస్లో మనకి ఏమేమి కోర్సెస్ వస్తాయి అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు PG64 కానీ అండ్ 65 అంటే బయోకెమిస్ట్రీలో అడ్మిషన్ చేయొచ్చు, బయోటెక్నాలజీ, మెరైన్ బయాలజీ, ఫిషరీస్, కోస్టల్ ఆక్వాకల్చర్, మెరైన్ బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, వైరాలజీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ కానీ, జెనెటిక్స్ కానీ. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రతి ఒక్క కోర్స్ ఏంటి అంటే మీరు లైఫ్ సైన్సెస్ పేపర్ అటెంప్ట్ చేస్తే మీకు అడ్మిషన్ అనేది వస్తుంది. మీకు మంచి ర్యాంక్ వస్తే క్వాలిఫై అయితే ఏపీ పీజీసెట్ 2026. సో స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రతి ఒక్క కోర్స్కి లైఫ్ సైన్సెస్ పేపరే మనకి, ఎక్సెప్ట్ జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ. ఈ జువాలజీకి బాటనీకి అనేది సపరేట్ పేపర్ ఉంటుంది. జువాలజీ పేపర్ మనం అటెంప్ట్ చేస్తే ఎంఎస్సీ జువాలజీ అడ్మిషన్ వస్తుంది. అది నేను మీకు చూపిస్తాను కింద. చాలామందికి అది డౌట్ ఉండొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు జువాలజీకి పేపర్ కోడ్ 305. ఈ 305 పేపర్ మీరు అటెంప్ట్ చేస్తే ఎంఎస్సీ జువాలజీ మీకు అడ్మిషన్ అనేది వస్తుంది. అండ్ ఆంథ్రోపాలజీ కూడా వస్తుంది మనకి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎఫ్ఎన్ఎస్ అంటే పేపర్ రాస్తే మీకు హోమ్ సైన్స్, ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ఇలా ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఈ కోర్సెస్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎఫ్ఎన్ఎస్లో మీరు 302 ఎఫ్ఎన్ఎస్ పేపర్ ఎవరైతే అటెంప్ట్ చేస్తారో సో మీకు ఈ కోర్సెస్ ఉన్నాయి చూసారా. ఎట్స్ PG 078 నుండి 97 వరకు ఈ కోర్సెస్కి ఈ ఎఫ్ఎన్ఎస్ పేపర్ అటెంప్ట్ చేయాలి. ఓకేనా. జువాలజీకి అయితే 305 పేపర్, జువాలజీ పేపర్ ఎవరైతే అటెంప్ట్ చేస్తారో మీకు ఎంఎస్సి జువాలజీ. ఎంఎస్సి బాటనీ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎంఎస్సి బాటనీ వస్తుంది మనకి. ఇక్కడ చూసుకోవచ్చు లైఫ్ సైన్సెస్ 301 పేపర్. ఈ 301 పేపర్లో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ కోర్సెస్లో మీరు అడ్మిషన్ చేయొచ్చు. మీకు ర్యాంక్ అండ్ క్వాలిఫై అయితే మీకు మంచి ర్యాంక్ వస్తాయి. ఓకేనా. ఐ హోప్ మీకు ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను నేను మీకు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే లైఫ్ సైన్సెస్లో ఉన్న కోర్సెస్కి ఏ యూనివర్సిటీస్ మీకు ఆఫర్ చేస్తున్నాయి, ఏ కోర్స్ ఏ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది అనే దాని గురించి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంఎస్సి బయోకెమిస్ట్రీ మనకి ఏ యూనివర్సిటీస్లో ఆఫర్ చేస్తుందంటే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఒకటి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, ఎస్కేయు అండ్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ. ఇది ఎక్స్క్లూజివ్ ఉమెన్స్కి మాత్రమే, ఇది కోయెడ్ ఉండదు ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోండి మీరు బాగా. అండ్ ఎస్వియు, వైవియు ఎవ్రీవన్ నోస్. ఎస్వియు వెంకటేశ్వర యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూస్తే మనకి ఎంఎస్సి బయోకెమిస్ట్రీలో స్పెషలైజేషన్ ఇది ఇమ్యునాలజీ. ఇది ఎక్స్క్లూజివ్గా ఏంటి అంటే ఎస్వియులో మాత్రమే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇమ్యునాలజీ, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ విత్ ఇమ్యునాలజీ స్పెషలైజేషన్. అయితే దీని కోడ్ PG065. ఈ కోడ్స్ మీకు ఎప్పుడు బాగా యూజ్ అవుతుంది అంటే వెబ్ ఆప్షన్స్ అప్పుడు నేను మీకు క్లియర్గా ఒక వీడియో చేస్తాను, అప్పుడు ఇంకా మీకు డీటెయిల్గా తెలుస్తుంది. ఓకేనా. మీరు ఏ గ్రూప్ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేయాలంటే మీ కోడ్ 064 అని ఇలా గుర్తుపెట్టుకోవాలి మీరు వెబ్ ఆప్షన్స్ అప్పుడు. ఓకేనా. సో ఇలా ఉంటుంది. మోస్ట్లీ అందరూ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ ప్రిఫర్ చేస్తారు, దాన్ని ఎక్కువ ఇమ్యునాలజీ కన్నా స్పెషలైజేషన్ కన్నా. ఓకేనా. అందుకని జస్ట్ చెప్పాను మీకు బేసిక్గా. అండ్ నెక్స్ట్ ఎంఎస్సి బయోటెక్నాలజీ. ఈ ఎంఎస్సి బయోటెక్నాలజీ ఆల్మోస్ట్ ఎవ్రీ యూనివర్సిటీస్లో ఆఫర్ చేస్తుంది మనకి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏకేఎన్యు అండ్ అను అండ్ ఏయు అండ్ నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, బిఆర్యుసి అంటే. ఓకేనా. అండ్ క్లస్టర్ యూనివర్సిటీ అండ్ డియు ద్రావిడ యూనివర్సిటీ, అది వన్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ. ఓకేనా. మోస్ట్లీ ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసే వాళ్ళైతే మాత్రం మీరేంటి అంటే దెన్ ప్రిఫర్ చేయండి, ఎస్వియు ప్రిఫర్ చేయండి మీకు నియర్ ఉంటే, లేదా ఏయు, రెండు బెటర్గానే ఉన్నాయి. ఓకేనా. సో అండ్ ఎస్విఎంఎస్ ఇది ఏంటి అంటే మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇది. ఓకేనా. రిలేటెడ్ దానికి ఎస్విఎంస్ అండ్ విఎస్యు ఉంది, వైవియు ఉంది మనకి. ఓకేనా. మోస్ట్లీ అన్ని యూనివర్సిటీలో ఎంఎస్సి బయోటెక్నాలజీ ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఎంఎస్సి మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్ అండ్ కోస్టల్ ఆక్వాకల్చర్, మెరైన్ బయోటెక్నాలజీ అండ్ మెరైన్ బయోటెక్నాలజీ. ఈ 3 కోర్సెస్ PG67 అండ్ 68, 69 ఇది ఎక్స్క్లూజివ్గా ఒక ఆంధ్ర యూనివర్సిటీలో తప్పించి ఇంకెక్కడా ఉండవు మీకు. అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఏంటి అంటే ఈ కోర్సెస్ చేస్తానికి ఏయునే ప్రిఫర్ చేస్తారు, ఏపీ పీజీసెట్ రాసి. సో ఇది ప్రీమియం కోర్సెస్ ఎక్స్క్లూజివ్గా ఒక ఏయులో మాత్రమే ఉంటాయి. కోర్సెస్ ఏయు యూనివర్సిటీ ఏదైతే ఆఫర్ చేస్తుంది మనకి. అండ్ నెక్స్ట్
ఎంఎస్సి క్లినికల్ న్యూట్రిషన్ అంటే ఏకేఎన్యూలో ఉంటుంది. ఇది వచ్చేసి దీనికి వచ్చేసి ఏంటి అంటే మనకి లైఫ్ సైన్సెస్ పేపర్ క్లినికల్ న్యూట్రిషన్ ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఏకేఎన్యూ ఒకటి మాత్రం మీకు ప్రిఫరబుల్గా ఉంది. అండ్ ఎంఎస్సి వైరాలజీ ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఎస్వియులో మాత్రమే ఉంది. మీకు ఎంఎస్సి మైక్రోబయాలజీ అయితే ఏకేఎన్యూలో ఉంది, ఏకేయూలో ఉంది, అండ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది. మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ మనకి, అండ్ ఎస్కేయు కానీ ఎస్వియు, విఎస్సియు అండ్ వైవియులో కూడా మోస్ట్లీ మైక్రోబయాలజీ అన్ని యూనివర్సిటీస్లో ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ ఇది. సో ఇది వచ్చేసి ఎస్వియులో ఉంది మనకి, శ్రీ పద్మ విశ్వవిద్యాలయాలో కూడా ఎస్పిఎంలో కూడా ఉంది మనకి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఒక పాయింట్ అంటే చాలా వరకు ఏంటి అంటే మిస్ చేస్తూ ఉంటారు. దెన్ మీరు చేయాలనుకుంటారు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో చేయాలనుకుంటున్నారు అంటే మోస్ట్లీ ఎస్కేయూలో మీకు ఎంఎస్సి మైక్రోబయాలజీ చేయాలంటే మీకు కెమిస్ట్రీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయ్యి ఉండాలి. ఇక్కడ మీరు ఫర్ ఎస్కేయూ యూనివర్సిటీ కెమిస్ట్రీ షుడ్ బి ద వన్ ఆఫ్ సబ్జెక్ట్. ఎంఎస్సి మైక్రోబయాలజీ మీరు అడ్మిషన్ చేయాలంటే మీకు కెమిస్ట్రీ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ అయ్యి ఉండాలి. మీరు తీసుకున్న మేజర్ అండ్ మైనర్లో ఏదో ఒకటి కెమిస్ట్రీ ఉండాలి మీకు. అప్పుడు మాత్రమే మీకు ఏంటి అంటే అడ్మిషన్ అనేది వస్తుంది. ఇది కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. అండ్ ఎంఎస్సి మెరైన్ బయాలజీ అయితే మాత్రం ఈ కోర్సు విఎస్సియులో పెట్టడం కంటే బెస్ట్. సో ఇది అసలు మీరు ఏంటి అంటే మెరైన్ బయోటెక్నాలజీ కానీ మెరైన్ బయాలజీ ఫిషరీస్ ఈ 3 కోర్సెస్కి ఏంటి అంటే ఈ ఫస్ట్ కోర్స్, సెకండ్ అండ్ థర్డ్ ఈ 3 కోర్సెస్కి ప్రిఫర్ చేయండి ఎంఎస్సి మెరైన్ బయాలజీ కన్నా. ఎందుకంటే ఈ 3 ఏంటి అంటే కొంచెం బెటర్గా ఉంటుంది మీకు. ఎంఎస్సి అప్లైడ్ మైక్రోబయాలజీ. సో ఇది వచ్చేసి మనకి ఏంటి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలు మాత్రం ఉంది అప్లైడ్ మైక్రోబయాలజీ ఎవరైతే చేయాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ థింగ్ ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే మాత్రం ఏకేఎన్యూ మాత్రమే ఆఫర్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్స్క్లూజివ్గా. ఏయూలో లేదు మోస్ట్లీ. చూడొచ్చు ఇక్కడ ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేయాలనుకుంటున్నారు మీరు కొంచెం కేర్ఫుల్గా చూసి పెట్టుకోండి ఆప్షన్స్ అనేవి. అండ్ నెక్స్ట్ థింగ్ ఎంఎస్సి హోమ్ సైన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్ ఈ కోర్స్ అయితే మనకి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ యూనివర్సిటీ అండ్ మీన్ విశ్వవిద్యాలయ దీనిలో ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఎంఎస్సి హోమ్ సైన్స్ ఇది వచ్చేసి ఎక్స్క్లూజివ్గా ఒక ఎస్వియులో మాత్రమే ఉంది. ఎవరైతే హోమ్ సైన్స్ ఎంఎస్సి ఫుడ్ టెక్నాలజీ చేయాలనుకుంటున్నారో ఇది లైఫ్ సైన్సెస్ పేపర్ కింద వస్తుంది. అండ్ మీకు ఇన్ కేస్ ఇంకా ఎంఎస్సి ఫుడ్ టెక్నాలజీ అయితే జేఎన్టీయూ ఉంది అండ్ విఎస్వి కూడా ఉంది, సింహపూరి యూనివర్సిటీలో ఉంది, అండ్ యోగి వేమన యూనివర్సిటీలో మనకి ఎంఎస్సి ఫుడ్ టెక్నాలజీ ఉంది. లైఫ్ సైన్సెస్లోనే వస్తుంది ఇది కానీ. సో ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఎంఎస్సి హ్యూమన్ జెనెటిక్స్. ఈ ఎంఎస్సి హ్యూమన్ జెనెటిక్స్ అయితే ఎక్స్క్లూజివ్ ఏయూలో మాత్రం ఉంది, ఇంకే యూనివర్సిటీలో లేదు. అండ్ ఇంకొంచెం కిందకు వస్తే మనకి ఎంఎస్సి జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్ అయితే వైవిలో ఉంది మనకి. అండ్ ఎంఎస్సి ఫారెన్సిక్ సైన్స్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అయితే ఏకేఎన్యూ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఇది రాజమండ్రిలో ఉంది మనకి. అండ్ ఎంఎస్సి నానో బయోటెక్నాలజీ ఇది వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో ఉంది. ఈ కోర్స్ అయితే ఈ యూనివర్సిటీ మాత్రమే ఆఫర్ చేస్తుంది మీకు. అండ్ ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈ కోర్స్ అయితే మీకు ఏ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ 4 యూనివర్సిటీస్లో ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆఫర్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఎంఎస్సి ఆక్వాకల్చర్ ఇది వచ్చేసి ఏకేఎన్యూ ఆఫర్ చేస్తుంది అండ్ ఏకేయూ ఆఫర్ చేస్తుంది. అండ్ ఏకేయూ వచ్చేసి మనకేంటి అంటే ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఇది రీసెంట్ యూనివర్సిటీ 2023లో. ఇంకా దీనికి నాక్ అగ్రిగేషన్ కానీ సో ఇలా ఏ ర్యాంకింగ్స్ రాలేదు, ఎందుకంటే 5 years అవ్వాలి. ఇంకా ఇంతవరకు ఇంకా ఏ ర్యాంకింగ్స్ రాలేదు. దీనికి కొంచెం మీరు ఏంటి అంటే ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే లీస్ట్ ఆప్షన్స్లో చూసుకోండి. ఆక్వాకల్చర్ ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఒంగోలులో పెట్టాలనుకుంటున్న వాళ్ళు కొంచెం మోస్ట్లీ ఏంటంటే 2000 ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, హయ్యర్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే పెడతారు. కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోండి. మీకు మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళైతే 1000, 1500 ర్యాంకు, 1600 ఉన్న వాళ్ళైతే మాత్రం కొంచెం బెటర్ వేరే యూనివర్సిటీస్ ప్రిఫర్ చేయండి. ఎంఎస్సి ఆక్వాకల్చర్ అయితే 4 యూనివర్సిటీస్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి అండ్ ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఒంగోలులో ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మనకి ఏంటి అంటే గుంటూరులో ఉంది. ఎస్వియు తిరుపతి, సో వెరీ వెల్ నోన్, అందరికీ తెలుసు. అండ్ ఇంకా ఇవి ఏంటి అంటే వొకేషనల్ కోర్సెస్ హార్టికల్చర్, ల్యాండ్స్కేపింగ్, గార్డెన్ ఇది వచ్చేసి మనకి ఏకేఎన్యూ అని చూపిస్తుంది. ఏకేఎన్యూ అంటే నా మీనింగ్ ఏంటి అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఒక అఫిలియేటెడ్ డిగ్రీ కాలేజ్లో మాత్రం వొకేషనల్ కోర్సెస్ ఇది ఆఫర్ చేస్తుంది. కొంచెం ఇది మీరు
ఎవరైతే వొకేషనల్ కోర్సెస్ పెట్టాలనుకున్నారో కొంచెం కేర్ఫుల్గా చూసి పెట్టుకోండి. అండ్ ఎంఎస్సి యానిమల్ బయోటెక్నాలజీ ఇదైతే ఒక ఎస్వియులోనే ఉంది. ఈ ఎంఎస్సి యానిమల్ బయోటెక్నాలజీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎస్వియులో మాత్రం మీరు చెక్ చేసుకొని ఫీ స్ట్రక్చర్ అదంతా ఉండేటట్టుగా చెక్ చేసుకొని పెట్టుకోండి. ఇది జస్ట్ ఎస్వియులో మాత్రమే ఉంది. ఎంఎస్సి బయోటెక్నాలజీ అయితే మోస్ట్లీ అన్ని యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వొకేషనల్ కోర్సే. ఇది కూడా మనకి ఏంటి అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. సో ఏఎన్యు షార్ట్ కట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు వొకేషనల్ కోర్సు ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈ కోర్స్. ఎంఎస్సి సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ ఏఎన్యు ఇది కూడా ఏంటంటే ఒక అఫిలియేటెడ్ కాలేజ్లోనే ఉంది, డైరెక్ట్ యూనివర్సిటీలో లేదు. కొంచెం మీరు చూసుకోండి ఇవి పెట్టుకునేటప్పుడు. ఇవి వొకేషనల్ కోర్సెస్ కానీ సాయిల్ సైన్స్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ ఇదైతే మాత్రం ఒక ఏఎన్యూలో మాత్రమే ఉంది, ఇంకెక్కడ లేదు సాయిల్ సైన్స్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ. ఇది కూడా డైరెక్ట్ మీకు యూనివర్సిటీలో లేదు, మీకు అఫిలియేటెడ్ కాలేజీలో మాత్రమే ఉన్నాయి అంట. అను అఫిలియేటెడ్ అంటే ఆచార్య నాగార్జున అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి కొన్ని డిగ్రీ కాలేజ్ లెక్కల, వాటిలో మాత్రమే ఉంది ఈ కోర్సు. అండ్ ఎంఎస్సి బయో ఇన్ఫర్మాటిక్స్ అయితే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇందులో మనకి ఎంఎస్సి బయో ఇన్ఫర్మాటిక్స్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఎంఎస్సి ఫారెస్ట్రీ అయితే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు ఎంఎస్సి ఫారెస్ట్రీ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. సో ఈ కోర్సెస్ కూడా మనకి ఏంటంటే అను. సో షార్ట్కట్గా నేను మీకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండ్ సింపుల్గా అను అని చెప్తున్నాను మీకు. ఓకే, మీకు సింపుల్గా అర్థమవుతుంది అని. అండ్ ఎంఎస్సి మెడికల్ బయోటెక్నాలజీ చూసుకుంటే ఇది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, ఇది శ్రీకాకుళంలో ఉంది. ఇది ఈ యూనివర్సిటీ మనకు ఆఫర్ చేస్తుంది ఎంఎస్సి మెడికల్ బయోటెక్నాలజీ అయితే ఇది బిఆర్యు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఎంఎస్సి మెడికల్ బయోటెక్నాలజీ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ ఎంఎస్సి హోమ్ సైన్స్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎస్వియు వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ కోర్సెస్ మీరు చూసుకుంటే ఎఫ్ఎన్ఎస్ కింద వస్తుంది, ఇది లైఫ్ సైన్సెస్ కింద రాదు. ఓకేనా, మీకు ఇక్కడ వరకు క్లియర్ కట్గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీకు ఇక్కడ దాకా చూస్తే మీకు వెరీ వెల్ అండ్ మీకు అర్థమై ఉంటుంది లైఫ్ సైన్సెస్లో ఏ కోర్స్ ఏ యూనివర్సిటీలో ఉన్నాయి ఏంటి అని మీకు డౌట్ క్లియర్ అయి ఉంటుంది. అండ్ లైఫ్ సైన్సెస్ పేపర్ రాసిన వాళ్ళకి ఏ కోర్సెస్లో మీరు అడ్మిషన్ చేయొచ్చు అనేది కూడా మీకు క్లియర్ కట్గా అర్థమైపోయి ఉంటుందని అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏపీపీజీ సెట్ 2026 కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే క్లియర్ కట్గా చెప్పాలంటే ఈ మంత్ 25th ఈ మంత్ ఎండింగ్ లోపు వస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఐసెట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అండ్ కొత్త సైట్ అనేది లాంచ్ చేశారు మనకి, ఏపీ కామన్ అడ్మిషన్ పోర్టల్ క్యాప్ అంటారు. వీటిలో ఎలా అంటే 1 by 1 లైక్ చెప్పాలంటే మీకు ఇప్పుడు ఆల్రెడీ ఈసెట్ సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ చేశారు అండ్ ఈఏపీ సెట్ రిలీజ్ చేశారు. వీటి తర్వాత ఐసెట్ రిలీజ్ చేయాలి. ఐసెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఇప్పుడు రైట్ నో వాళ్ళు ఏంటి అంటే ఈ కామన్ అడ్మిషన్ పోర్టల్ వాళ్ళు ఉంటారు కదా, సో ఆంధ్రప్రదేశ్ ఏపీ క్యాప్ అంటారు. వీళ్ళు ఏంటి అంటే ఆల్రెడీ ఈఏపీ సెట్ అంటే ఇంజనీరింగ్ అడ్మిషన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళకి సీట్ అలాట్మెంట్స్ వీటి మీద వర్క్ చేస్తున్నారు. సో 1 by 1 సెట్ ఎగ్జామ్స్ అయిపోయి నెక్స్ట్ అలా సీక్వెన్షియల్ వైజ్ వస్తారు. ఈలోపు ఏమైనా యూనివర్సిటీస్ ఇంకా 4th సెమ్ సప్లై రిజల్ట్స్ రిలీజ్ చేయకపోయినా అండ్ స్పెషల్ డ్రైవ్ 5th సెమ్ సప్లై రిజల్ట్స్ రిలీజ్ చేయకపోయినా ఈ గ్యాప్లో వాళ్ళు రిలీజ్ చేస్తారు. అందుకు మనకి ఏంటంటే ఐసెట్ అడ్మిషన్స్ ఐసెట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే మోస్ట్లీ 10th నుండి 15th లోపు ఎప్పుడైనా పడుతుంది మనకి. ఎందుకంటే 10th ఏంటి అంటే మనకి ఇంజనీరింగ్ వాళ్ళకి సీట్ అలాట్మెంట్స్ అనేది 9th రిలీజ్ చేస్తారు. 10th నుండి వాళ్ళకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ఫేజ్. ఇంకా దాన్ని ఆటోమేటిక్లీ ఏంటంటే సెకండ్ ఐసెట్ వీటి మీద ఫోకస్ చేస్తారు వాళ్ళకి. సో అందుకే ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి. అందుకే 10 to ఈ మంత్ 10 or 15th ఈ మధ్యలో ఎప్పుడైనా ఐసెట్ కౌన్సిలింగ్ పడితే ఐసెట్ కౌన్సిలింగ్ పడ్డ తర్వాత 10 daysకి మనకి ఏపీ పీజీ సెట్ కౌన్సిలింగ్ అనేది పడుతుంది. అంటే లైక్ ఈ మంత్ ఎండింగే ఇంకా మనం చెప్పాలంటే సింపుల్లీ. ఓకేనా, సో అందుకు మీరు ఏంటి అంటే ప్రిపేర్ అవ్వండి. ఈ టైంని ఏంటంటే వేస్ట్ చేసుకోవద్దు. వేరే దాని మీద ఏదైనా వర్క్ చేయండి. మీరు చెప్తున్నారు కదా లైక్ సిఎస్ఐఆర్ నెట్కి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎంఎస్సీలో ఎలా క్లియర్ చేయాలి, ఏ టాపిక్స్ మీద మనం ఫోకస్ చేయాలి అండ్ మీరు ఏదైనా గ్రూప్ తీసుకోవాలనుకుంటే దాని మీద రీసెర్చ్ చేయండి. ఏంటి అంటే ఏ గ్రూప్ ఎలా ఉంటుంది ఏంటి దాని మీద రీసెర్చ్ చేస్తే మీకు బెస్ట్ కోర్స్ అనేది మీ ఇంట్రెస్ట్కి తగినట్టు మీకు తెలుస్తుంది. ఓకేనా, ఇలా కాకుండా ఎప్పుడు ఐసెట్ డేట్స్ వస్తాయి ఎప్పుడు పీజీ సెట్ కౌన్సిలింగ్ డేట్స్ వస్తాయి అని ఫోకస్ చేసి వీడియోస్ చూసి టైం వేస్ట్ చేయొద్దు గాయ్స్. ఓకేనా, ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.